ఎన్ని అడ్డంకులు వచ్చినా విశాఖపట్నం నుంచే పాలన చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే ఉంటానని, గెలిచిన తర్వాత అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. విజన్ విశాఖ సదస్సులో పాల్గొన్న సీఎం పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ మొత్తం ప్రపంచం విశాఖ వైపు చూస్తోందన్న ముఖ్యమంత్రి జగన్ ఐకానిక్ సచివాలయం, కన్వెన్షన్ సెంటర్, స్టేడియం, ఇన్స్టిట్యూట్ ఎమర్జింగ్ టెక్నాలజీ వస్తున్నాయని, వీటి ద్వారా మన విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలు అందుకుంటారని తెలిపారు. వచ్చే 15 నుంచి 18 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్టు పూర్తవుతుందని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా 6 లైన్ల రోడ్లు సిద్ధమవుతోందని చెప్పారు. అమరావతికి తాను వ్యతిరేకం కాదని, శాసన రాజధానిగా అది కొనసాగుతుందని తెలిపారు. అక్కడ 50,000 ఎకరాల బీడు భూమి తప్ప ఏమీ లేదని వ్యాఖ్యానించారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఎకరానికి 2 కోట్ల రూపాయలు అవుతుందని వెల్లడించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా విశాఖపట్నం నుంచే పాలన చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను విశాఖలోనే ఉంటానని, విశాఖ పట్ల తనకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉంటానని అన్నారు. విశాఖకు మెట్రో రైలు వస్తుందన్న జగన్ 60:40 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దీనిని పూర్తి చేస్తామన్నారు. విశాఖలో 27,000 కోట్లతో అదానీ డేటా సెంటర్ వస్తోందని తెలిపారు. రానున్న 5 ఏళ్లలో విశాఖ ఎంతో అభివృద్ధి చెందుతుందని, విశాఖ సమీపంలో ఒబెరాయ్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ నిర్మిస్తోందని, తమ ప్రభుత్వం స్థలం ఇచ్చిందని గుర్తు చేశారు. Everybody should keep this in mind, understand this reality. Now moving further, Vizag would have to develop. I'm assuring you, case is going on, we have so many people trying to oppose everything. But I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. And now, what is the vision for Vizag? See, we need to have 10-year vision. We would have to own this city, christen the city as executive capital, become part of the city, and have a 10-year vision. We need to have a roadmap which is workable, which is doable. It cannot be a roadmap where we just dream big but yet achieve nothing, because it is impractical. Not so. We need to have a practical solution, we need to have a practical approach, and we need to have a vision which is realizable in 10 years' time. Of course, this vision is one vision which cannot be alone done by the state government. It would have to be the state government, it would have to be the central government, it would have to be a PPP model, it would have to be encouraging private people also to become part of the vision. జగనన్న హయాంలో పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజలందరూ కూడా జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని చెబుతున్నారన్నారు. 1 వారం రోజుల్లో మధురనగర్ ఆర్యూబీని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 29వ డివిజన్ మధురానగర్ తదితర ప్రాంతాలలో డిప్యూటీ మేయర్ ఔతుశ్రీ శైలజారెడ్డి, స్థానిక డివిజన్ కార్పొరేటర్ కుంగితల లక్ష్మీపతితో కలిసి వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. జగనన్న ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం అందజేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ఇంటి వద్దకే ప్రభుత్వాన్ని చేరువ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అనేక కార్యక్రమాల ద్వారా తాము ప్రజలలో నిత్యం ఉన్న వ్యక్తులమని తెలిపారు. జన్మభూమి కమిటీ పేరుతో ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబుని దుయ్యపట్టారు. చంద్రబాబు హయాంలో టీడీపీ వారికి మంచి జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఉన్న కాలువలను బాగు చేసేందుకు ఒక DPR తయారు చేస్తున్నామన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని అన్నారు. వంగవీటి మోహన్ రంగాని హత్య చేయించింది టీడీపీ అని అన్నారు. ఏనాడైనా చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి గెలిచాడా అని ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేసేది చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు నోటి వెంట నిజాలు రావు, ఆయనకి మునిశాపం ఉందన్నారు. బోండా ఉమాని ఓడించడం ఖాయమన్నారు. ఎంతమంది గుంపుగా వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డేనని తెలిపారు. ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు, అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి గర్వంగా ఎన్నికలు వస్తున్నా సరే ప్రతి ఇంటికి వెళ్ళి మాకు ఓటు అడుగుతుంటే వాళ్ళ దగ్గర నుంచి చక్కటి స్పందన వస్తుంది. తప్పకుండా మేము జగన్ గారు తప్ప ఎవరికి వేస్తాం, ఇంత మంచి చేసిన వ్యక్తికి మరొకసారి మేము అవకాశం కల్పిస్తాం, మంచి మెజారిటీతో గెలిపిస్తాం, మీరు ఎవరు కూడా మా ఇంటికి రావాల్సిన లేదు అని చెప్పిన విధంగా ప్రజల యొక్క దివ్యంలో ఆలోచన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 100% ఈ డివిజన్లో మంచి మెజారిటీ వస్తుందని కూడా నమ్మకం ఉంది. అదేవిధంగా కొంత మధురానగర్ ఆర్యూబీ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 వీక్లో దాన్ని ప్రజలకి అందించే విధంగా, ప్రజలకు అంకితం చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. ఎందుకంటే గతంలో కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా రైల్వే డిపార్ట్మెంట్తో కొంత అనుమతులు లేట్ రావడం కానివ్వండి, అక్కడ ఉన్న బిల్డింగ్లకి ఎవరికి ఇబ్బంది లేకుండా నిర్మాణం చేయడానికి కానివ్వండి, టెక్నికల్ అనేక విషయాల్లో ఇబ్బంది అయినా కానీ ఒక్క 1 వీక్ ఈ రోజు నుంచి మార్చి 10వ తారీఖు 11వ తారీఖు లోపే దాన్ని ప్రారంభించాలని చెప్పిన ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము. టీడీపీ కుటుంబంలో నేటి నుంచి తన అడుగులు పడతాయని చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అయ్యేందుకు కృషి చేస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. వైసీపీలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు తన వల్ల ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు చెప్పారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయటం తనకు అలవాటన్నారు. రాజకీయాలు అసమర్థత అనేది మామూలే అని, పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పనిచేస్తానని వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. విజయవాడ ఆటోనగర్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు తన వల్ల ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు తెలిపారు. టీడీపీలో మొదట తన తండ్రి పనిచేసి ఉన్నారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ రాష్ట్రానికి అవసరమన్నారు. ఒక్క అవకాశం అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదన్నారు. సంక్షేమం ఒక్కటే కాదు, అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేయటం లేదని వ్యాఖ్యలు చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయటం తనకు అలవాటన్నారు. రాజకీయాలు అసమ్మతి అనేది మామూలేనని, పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పనిచేస్తానని వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. రాజశేఖర రెడ్డి గారు ఆ అభివృద్ధి అనేది ఆపకుండా ముందు కొనసాగించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధికి మరింత ముందు చూపుతో పనిచేస్తారని ఆకాంక్షించిన మా అందరికీ ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే సంక్షేమం ఒకటే తప్పితే అభివృద్ధి కూడా కలిసి ప్రయాణం చేయాలనే విషయాన్ని మర్చిపోవటం, అభివృద్ధిలో వెనకబాటుతనం పట్టడం, ఇది ప్రధానంగా బాబు గారితో అభివృద్ధి సాధ్యమని, మన రాష్ట్రంలో ఏవైతే ఆదాయ వనరులు పెంచి తద్వారా పేదలకి జీవనోపాధి కల్పించడానికి, వారికి అండగా నిలబడటానికి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అవసరం. సంక్షేమం లేని అభివృద్ధి అభివృద్ధి కాదు, అభివృద్ధి లేని సంక్షేమం సంక్షేమం కాదు. కాబట్టి ఈ రెండింటి సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలనేదే మాబోటి వాళ్ళ నినాదం. రాజకీయాల్లో విలువలు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లో విమర్శకి అసభ్య పదజాలానికి మధ్య ఉన్న తేడాని గమనించి ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా హుందాగా ఉండాలని, విలువలతో కూడిన రాజకీయాలని పెంచేదానికోసం అందరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, గత ఎన్నికల సమయంలో కాలేజీలు, యూనివర్సిటీల్లో పర్యటించి విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతానని ప్రగల్భాలు పలికిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసి విద్యార్థుల గొంతు నొక్కాడని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యార్థులకు జగన్ మామ అంటూ మాయమాటలు చెప్పి ఇప్పుడు కంసమామలాగా మారి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారని దుయ్యబట్టారు. విజయవాడ ఆటోనగర్లోని ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగశ్రావణ్ కిలార్కి విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని సంఘీభావం తెలియజేసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ జగన్ మాట తప్పనంటూ మాట తప్పడమే అలవాటుగా మార్చుకున్నాడన్నారు. గతంలో చంద్రబాబు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ యాజమాన్యం ఖాతాలో వేయటం జరిగేదని, జగన్ అలా చేయకపోవటం వల్ల విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీల యాజమాన్యం ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నాయని, దీంతో ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్స్, హాల్ టికెట్స్ ఇస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఈ సైకో జగన్ సమస్య మరింత జటిలం కాకముందే పరిష్కరించి విద్యార్థుల జీవితాలకు ఒక దారి చూపించాలన్నారు. లేకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ ప్రభుత్వం రాగానే పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద రారని ఒక దారుణమైన ఒక జీవో తీసుకొచ్చింది. అంతేకాకుండా ప్రభుత్వంలో ఏ రోజు కూడా యాజమాన్యానికి ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏదైనా ఇబ్బంది అయితే కోర్టుల ద్వారా అన్న యాజమాన్యం పరిష్కరించుకునే వాళ్ళు కూడా ఫీజులు బకాయిలు పడితే వాళ్ళు కూడా కాలేజీలు మెయింటైన్ చేయాలి, జీతాలు ఇవ్వాలి. కాబట్టి మేము ఎప్పుడూ కూడా అటువంటి సమస్య లేకుండా చేసాం. ఈ ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలే. ముందుగా విద్యార్థులు వాళ్ళు చదువుకుని ఉద్యోగం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చూసుకునే వ్యక్తులు, అటువంటి వ్యక్తులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. అన్ని వర్గాలతో పాటు ఆఖరికి చదువుకునే విద్యార్థులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంది. ఇవాళ ఎంత దారుణంగా ఉందంటే 2019 నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సరిగ్గా చెల్లించకపోవడం వల్ల చాలామంది విద్యార్థులకి డిగ్రీ సర్టిఫికెట్లు రాలా. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం మాట్లాడుతూ జగన్ ఎన్నికల సమయంలో చెప్పిన మాయమాటలు ఒక్కొక్కటిగా జనాలకు అర్థమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో అనేక ప్రధాన సమస్యలు ఉన్నాయని వాటిలో ఫీజు రియంబర్స్మెంట్ మరో సమస్యగా చేరిందన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తు తీర్చిదిద్దే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారన్నారు. విద్యార్థులే కాదు రాష్ట్ర ప్రజలు మొత్తం రాబోయే ఎన్నికల్లో వారి భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తు మార్చే చంద్రబాబుని ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు సంసిద్ధంగా ఉన్నారన్నారు. మరి ఆ ఫెసిలిటీస్ కానీ ఎక్కడా కూడా సరిగా అందుబాటులోకి రానటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా కుంటుపడిపోయింది. అలాగే స్కూళ్ళు కూడా, ఈ స్కూళ్ళని కూడా మరి ఆ యొక్క డిస్టెన్స్ని బట్టి ఆ మెర్జీ చేసి ఇతర స్కూళ్ళల్లో మెర్జీ చేయటం అనేది మనం చూసాం. ఆ రకంగా దాదాపు మరి 3,60,000 మంది పిల్లలు డ్రాప్అవుట్స్ ఉన్నారు అనేది మనకి కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం. అంటే ఏ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి మరి పిల్లల భవిష్యత్తుని కాలరాచి వేశాడు అనేది మనం చూస్తే కనపడుతూ ఉన్నటువంటి స్థితి. ఇది తప్పనిసరిగా మెరుగుపడాలి. ఎప్పుడైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి మొట్టమొదటి 9 సంవత్సరాల పరిపాలనా కాలంలో అసలు ఈ రాష్ట్రంలో లిటరసీ రేట్ని ముందుకు తీసుకుని వెళ్ళటం కానీ, ఆ రోజున టెక్నికల్గా అనేకమైనటువంటి విద్యాలయాలు స్థాపించటం కానీ, అవన్నీ కూడా ఆ రోజున ప్రత్యేకమైనటువంటి మరి ఆ కార్యక్రమం తీసుకోబట్టే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా. విజయవాడలో ఏసీబీ కోర్టు వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఓ కేసు వాయిదా కోసం వచ్చిన తమ కార్యకర్తలపై ఎమ్మెల్యే అనుచరులు దాడులు చేశారంటూ గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. కోర్టు ఆవరణలోనే కార్యకర్తలపై దాడులు చేయడంతో పాటు తిరిగి తమ వారినే స్టేషన్లో పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఏసీబీ కోర్టు వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఓ కేసు నిమిత్తమై టీడీపీ వైసీపీ నాయకులు కోర్టుకొచ్చారు. ఈ నేపథ్యంలో కోర్టులో ఉన్న ఎమ్మెల్యేను ఫోటో తీశారని అనుమానించి ప్రసాదంపాడు టీడీపీ నేత నర్నాల బాలాజీ డ్రైవర్ను ఎమ్మెల్యే గన్మెన్ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అతనిని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్కు చేరుకొని ఆందోళన చేశారు. చెయ్యని తప్పుకు తమ కార్యకర్తను కొట్టడమే కాకుండా స్టేషన్కు తరలించారని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీటీవీలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనుచరులు తమ కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని యార్లగడ్డ ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే కోర్టు దగ్గర నరసయ్య గారి డ్రైవర్ దగ్గర ఫోన్ లాక్కుంటాం ఇలా జరిగితే వీళ్ళు స్టేషన్కి వచ్చారు కంప్లైంట్ ఎత్తాకి. ఈ స్టేషన్లో కంప్లైంట్ కూడా తీసుకోవాలా. కాకపోతే పోలీస్ ఆఫీసర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చెప్పేది ఏంటంటే కోర్టుకి వెళ్ళి వచ్చినా చూద్దామని చెప్తున్నాడు. మెట్లు దిగుతా వెళ్తూ ఉంటే అక్కడ అలా అన్ని సైడ్లు పట్టుకుని నువ్వెవడరా కొత్తగా కనపడుతున్నావని అతన్ని పట్టుకుని 2 కొట్టి వాళ్ళ గన్మెన్కి అప్పచెప్పటం, వెంటనే లోన్ నుంచి ఎమ్మెల్యే గారు ఆ వాయిస్ వినటం, దాంతోపాటు ఆయన వచ్చేసి మాజీ ఎమ్మెల్యే ఆయనతో పాటు మా అన్నయ్య గారి అబ్బాయిని బాబుని అక్కడ పక్కన నుంచుని ఉంటే నువ్వెవరు అని షర్ట్ ఇట్లా కాలర్ పట్టుకుంటే మా వాడు నేను నర్సయ్య గారు వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయిని నేను పలానా ఇది అని చెప్తే వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళండి అని వాళ్ళ గన్మెన్కి అప్పచెప్తాం. వాళ్ళ గన్మెన్లు కిందకి లాక్కుని వచ్చి వీళ్ళ దగ్గర ఫోన్లు తీసుకుంటాం జరిగింది. ఆ తర్వాత పోలీసు వారు అక్కడ ప్రవేశించి వాళ్ళు తీసుకొచ్చి మా వాళ్ళని స్టేషన్లో పెడతాం. ఇదంతా జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మీకు గతంలో కూడా నా ఇంటి మీద 4 నెలల నాడు దాడి చేస్తాం, అద్దాలు పగలగొడతాం, కారు అద్దాలు పగలగొడతాం, ఇలాంటి సంఘటనలు జరుగుతాం.
నేను సుమారుగా సార్ అన్నారు మామూలుగా కోర్టుకి వెళ్ళాలమ్మా కారు తీ అన్నారు. నేను కారు తీసుకుని ఇక్కడికి వచ్చానండి. ఇంచుమించు 2 గంటల పాటు సార్ అక్కడ వెయిటింగ్లో కూర్చొని ఉన్నారు కోర్టులో. కూర్చొని ఉంటే నేను యాజ్ పర్ డ్రైవర్గా నేను మామూలుగా మా సార్కి వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి అక్కడ పెట్టానండి. పెట్టాక ఇంచుమించు ఒక అరగంట పాటు అక్కడే ఉన్నానండి. నేను ఉంటే అప్పటి వరకు కూడా వాళ్ళు చూశారండి. నేను మామూలుగా జస్ట్ వచ్చేస్తే ఇలా ఉన్న వ్యక్తిని అలా కోర్టులోకి అలా చూశాను అంతే అండి. చూసి మామూలుగా యాజ్ పర్ నేను కిందకు వచ్చేసానండి. కిందకు వచ్చేటప్పుడే వాళ్ళు ఒక అనుచరుడు అదే ఆయనలో లోపల ఎవరో ఉన్నారండి, ఒక ఆయన పిలిచి ఎవరో బాబు నువ్వు ఎవర్రా అంటే ఇలా నర్సిగా డ్రైవర్ని అండి అని చెప్పాను. చెప్తే సరే అయితే అని చెప్పి ఇలా కిందకు వచ్చానంటే 2 మెట్లు దిగాను. ఈ లోపు వచ్చి ఆయన కొట్టాడండి. కొట్టినాడు. ఈ లోపు మన వంశీ గారు ఎమ్మెల్యే గారండి ఆయన వచ్చి ఆయన సీరియస్గా కేకలేసి వెళ్ళిపోయారు. లేదు సార్ అసలు నా ఫోన్ తీసేసుకున్నారు, గన్మ్యాన్లు కూడా తీసేసుకున్నారండి. కావాలంటే నా ఫోన్ చెక్ చేసుకున్నా నాకు ప్రాబ్లం లేదు. మరోసారి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. ప్రజలకు సంక్షేమం అభివృద్ధి చేస్తున్న వైసీపీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. మంచి చేస్తేనే ఓటు వేయండి అని పిలుపునిచ్చిన ఒకే ఒక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగతో కలిసి డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధి తీరును కరపత్రాల ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశ్చిమంలోనే 45,000 మందికి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు చేశారని అన్నారు. ₹1 కూడా ప్రజలు ఖర్చు పెట్టకుండా ఇళ్ల పట్టాల కలను నెరవేర్చామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజలకిచ్చే సంక్షేమంకు చంద్రబాబు అడ్డుపడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీనైనా అమలుపరిచారా అని ప్రశ్నించారు. ఇన్ని సంక్షేమ అభివృద్ధి పనులు చేస్తున్న వైసీపీ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని కోరారు. జగనన్న వచ్చిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాలోనే పోయింది. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు ప్రజలకి ఇళ్ళు కేటాయించడం, ఆ ఇళ్ళని ఒక కాలనీలుగా కట్టడం, ఇన్ని 3 సంవత్సరాల్లో ఇన్ని పథకాలు, ఇన్ని అభివృద్ధి పనులు, ఇన్ని సంక్షేమ పథకాలన్నీ ఇస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలి. అలాగే జగనన్నకి మీరందరూ తోడుగా ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మీరందరూ సపోర్ట్గా ఉండాలని చెప్పేసి నేను మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ జగనన్నే సీఎం అని మేము చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. మేము ఆయన్నే గెలిపించుకుంటామయ్యా, మాకు అన్ని పథకాలు ఇస్తున్నాయి. ఏ ఒక్క ముఖ్యమంత్రి మాకు ఇప్పుడు దాకా ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని పనులు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి లబ్ధి చేకూర్చే విధంగా పనిచేస్తున్నారు. మేము ఆయన రూపాయి తింటున్నామయ్యా, ఆయన మా ఇంటి వద్దకే రేషన్ తీసుకొచ్చి ఇస్తున్నారు. అనేక మీకు తెలియదేం లేదు. మీ ఇంటికి లబ్ధి చేకూరితేనే నా ద్వారా మీరు ఓటేయండి అని చెప్పి దమ్మున్న ముఖ్యమంత్రి ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ జనసేన పార్టీలు విడుదల చేసే బీసీ డిక్లరేషన్ కు ప్రజలందరూ మద్దతు తెలపాలని పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నగరాల సామాజిక వర్గానికి చెందిన తనను చట్టసభకు తీసుకువెళ్లాలనే ఉద్దేశం పవన్ది అని అన్నారు. 49వ డివిజన్లో రాబోయే మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ జనసేన ఇన్ఛార్జి పోతిన మహేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులకు జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే అమలు చేయబోయే సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుకను బ్లాక్ చేసి వేల కోట్లు వైసీపీ నాయకులు కొల్లగొడుతున్నారని అన్నారు. జనసేన టీడీపీ విడుదల చేసే బీసీ డిక్లరేషన్కు ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు. పవన్ బీసీల పక్షపాతని కొనియాడారు. గత ఎన్నికల్లో బీసీ అయిన తనకు సీటిచ్చేందుకు పొత్తులను కూడా వదులుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ పవన్కు మద్దతుగా నిలవాలని కోరారు. నగరాల సామాజిక వర్గానికి చెందిన తనను చట్టసభకు తీసుకువెళ్లాలనే ఉద్దేశం పవన్దని అన్నారు. లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఒక ట్రాక్టర్లో ఇసుక సప్లై చేసే వ్యక్తి చెప్పిన వాస్తవాల్ని పరిగణలో తీసుకునే మాట్లాడుతూ ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఇసుక దొరకట్లేదంటే ప్రజల్ని పనులు చేసుకోవద్దనే కదా, ఇళ్ళు నిర్మాణాలు చేసుకోవద్దనే కదా, ఇళ్ళు బాగు చేసుకునేద్దనేగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నదే. వైసీపీ నాయకులకి ఇది పెద్ద పలహారం అయిపోయింది. కుంభకర్ణుల్లాగా ఇసుక మేసి వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లాంటి దొంగకి, ఇట్లాంటి అవినీతి పరుడికి, ఇట్లాంటి మోసగాడికి రాబోయే రోజుల్లో అవకాశం ఉండదు.
ఖచ్చితంగా జనసేన టీడీపీకి, గాజు గ్లాస్ గుర్తుకి, సైకిల్ గుర్తుకి ప్రజలు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారు. పశ్చిమ నియోజకవర్గంలో కూడా జనసేన టీడీపీ కూటమి అభ్యర్థికి భారీ మెజార్టీ వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే వారిపై నైతికంగా గెలవాలని గాని భౌతికంగా దాడులకు తెగబడతారా అని జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవికిరణ్ అన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిని మహిళలపై అమానుషంగా దాడికి తెగబడతారా, కబడ్దారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జై భారత్ నీతికి, న్యాయానికి నిలబడి అన్యాయాలు, అక్రమాలపై తిరగబడి పోరాటం చేస్తుందన్నారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని రౌడీయిజం, గుండాయిజంపై తిరగబడతామన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిని రాయలసీమ మహిళా కోఆర్డినేటర్ నెల్లూరి మునిలక్ష్మిపై నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవికిరణ్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికిరణ్, రాచకొండ లక్ష్మి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం పాపానాయుడుపేటలో బండిపై మునిలక్ష్మి ప్రయాణిస్తూ ఉండగా వెనుక నుంచి 2వీలర్పై వచ్చిన 2 దుండగులు కత్తితో దాడి చేశారన్నారు. అదృష్టవశాత్తు మునిలక్ష్మికి ప్రాణాపాయం తప్పిందని, దీనిపై ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. నీతి నిజాయితీకి మారుపేరైన జేడి లక్ష్మీనారాయణ రాష్ట్రాభివృద్ధి ఎజెండాగా నడుపుతున్న జై భారత్ నేషనల్ పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్గా ఆమె చురుకుగా పనిచేస్తూ ఉండటంతోనే ఈ విధంగా ప్రాణహానికి యత్నించారన్నారు. ఆమె తిరుపతి అసెంబ్లీకి జై భారత్ ఎమ్మెల్యే అభ్యర్థిని అని తెలిసి గతంలోనూ బెదిరింపు కాల్స్ చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో మహిళా ప్రతినిధులకు రక్షణ లేదా అని ప్రశ్నించారు. పిరికిపంద చర్యలకు పాల్పడే గూండాలకు త్వరలోనే బుద్ధి చెప్తామన్నారు. నిన్న తిరుపతిలో మునిలక్ష్మి గారి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అది అప్రజాస్వామికం అండి. మహిళలపై ఇటువంటి దాడులు సమర్థనీయం కాదు. మహిళా హోమ్ మినిస్టర్ ఉండగా ఇటువంటి మహిళలపై ఈ విధంగా దాడి జరగడం అనేది దుశ్చర్యగా భావిస్తున్నాము. జై భారత్ పార్టీ తరఫున లక్ష్మీనారాయణ గారు మహిళలకు పెద్దపీట వేశారు. ఆ విధంగా చూస్తూ ఆయన్ని చర్యలు ఏదైతే ఉన్నాయో ముందుకెళ్తున్న తరుణంలో ఆయన్ని ఆపడానికి చేస్తున్న దుశ్చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని మహిళలు ఈ పార్టీలకు అతీతంగా మహిళలందరూ ఏకం కావాలని జై భారత్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాము. మహిళా హోమ్ మినిస్టర్ గారికి మరియు మహిళా సెల్ కమిషనర్ గారికి పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మహిళల హక్కుల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. తిరుపతిలో సహోదరి మునిలక్ష్మి గారిపై జరిగిన దాడి చాలా ప్రజాస్వామికంగా వారు పార్టీ ప్రచారం చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు వారి ప్రచారాన్ని అడ్డుకోవటమే కాకుండా వారిపై హత్యాయత్నం చేశారు. పార్టీలపై దాడిని పూర్తిగా జై భారత్ నేషనల్ పార్టీ ఖండిస్తుంది. రౌడీ రాజ్యాన్ని అంతమొందించడానికి, డ్రగ్స్ లేని రాష్ట్రాన్ని సృష్టించడానికి శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు ఈ జై భారత్ పార్టీ యొక్క అజెండాని ముందు తీసుకెళ్తున్న తరుణంలో నిజంగా ఇలా జరగటం మా పార్టీ పూర్తిగా మహిళల తరఫున పూర్తిగా ఖండించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా మహిళల్ని ముందుకు తీసుకెళ్ళి వీలైతే ఆ తిరుపతి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ మునిలక్ష్మి గారిని ఎమ్మెల్యే గెలిపించే వరకు కూడా ఈ యొక్క దాడులను మేము ఎన్నైనా సరే ఎదుర్కొంటాం, ప్రజాస్వామ్యంగా ముందుకెళ్తామని చెప్పి నేను పత్రికాముఖంగా అభ్యర్థిస్తున్నాను. ప్రజల ఉమ్మడి ఆశయాలు, అంచనాలు, డిమాండ్లు సమిష్టిగా వ్యక్తీకరించడానికి ఎన్నికలు ఒక వేదికగా పనిచేస్తాయని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ సెక్రటరీ అబ్దుల్ ఫయజ్ తెలిపారు. చట్టసభల్లో తమ గొంతులను ప్రతిబింబించే ప్రతినిధులను ఎన్నుకోవడానికి పౌరులకు ఒక వేదికను అందిస్తుందన్నారు. విద్య సౌలభ్యం, నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి, పర్యావరణం, సామాజిక న్యాయంతో వివిధ సమస్యలపై మేనిఫెస్టోను రూపొందించి రాజకీయ పార్టీలకు అందిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు తమ విధాన ఎజెండాలో విద్యార్థి సమూహం యొక్క ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ సెక్రటరీ అబ్దుల్లా ఫైజ్ విద్యార్థుల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సమాన అవకాశాలను కల్పించడానికి సరైన, న్యాయమైన రిజర్వేషన్ వ్యవస్థను సమర్థించాలని, సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
సంతులిత అభివృద్ధి కోసం అట్టడుగు ప్రాంతాల అభ్యున్నతిపై దృష్టి సారించాలని కోరారు. క్యాంపస్లలో బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు న్యాయం మరియు భద్రతను కల్పించాలని, విద్యలో సమానత్వం ప్రాప్తి కోసం మైనార్టీ విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలని, మైనార్టీలపై వివక్షత మరియు హింస లేని సమాజం కోసం కృషి చేయాలని కోరారు. భద్రతకై కఠినమైన చట్టం అమలు చేయాలని, వ్యక్తుల గోప్యత మరియు వారి వ్యక్తిగత సమాచారాన్ని రక్షించాలన్నారు. పూర్తి అంకిత భావంతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు మరియు సుస్థిరమైన ఆచరణలు చేయాలని, యువత సమగ్ర శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయ విద్య వరకు ఉచితంగా విద్యను అందించే దిశగా కృషి చేయాలని, దేశ యువతకు ఉద్యోగ భద్రత మరియు అవకాశాలకు మార్గం సుగమం చేయాలన్నారు. అయితే మేము డిమాండ్ చేస్తున్నాము అన్ని పొలిటికల్ పార్టీస్కి స్టూడెంట్ సెంట్రిక్గా ఆలోచించాలి, ఎడ్యుకేషన్కి సెంటర్గా పెట్టి, యూత్ని సెంటర్గా పెట్టి మీ నెక్స్ట్ 5 years విజన్ని ఆలోచించాలి. ఎందుకంటే 65% ఇండియా పాపులేషన్ యూత్లో ఇన్వెస్ట్ చేస్తే, ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే మన ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేసినట్టు. దానికోసం మేము డిఫరెంట్ డిమాండ్స్ని పెట్టాము. దాంట్లో కొన్ని డిమాండ్స్ నేను ముందు పెడతాను. ఒకటేమో మంచి యూనివర్సిటీస్ని స్టార్ట్ చేయాలి, అన్ని డిస్ట్రిక్ట్స్లలో యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి. స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ కోసం వేల కిలోమీటర్లు పోయి చదువుకోవడానికి చాలా కష్టమవుతుంది. దానికోసం యూనివర్సిటీ ప్రతి డిస్ట్రిక్ట్లలో ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేయాలి. రీసెర్చ్ స్టాండర్డ్ని పెంచాలి. రీసెర్చ్ ఇండియా మనం చెప్తాము ఇండియన్ యూనివర్సిటీస్, ఐఐటీస్, ఐఐఎమ్స్. ఈ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ జనాభా 75 లక్షలు ఉంటే అందులో నూర్ భాషా దూదేకుల ముస్లింలు 25 లక్షల మంది ఉన్నారని, కానీ తమకు చట్టసభల్లో ప్రాధాన్యత ఇవ్వడం లేదని నూర్ భాషా దూదేకుల ముస్లిం హక్కుల సాధన సమితి నేతలు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు తమకు ఎంపీ, ఎమ్మెల్యే, రాజ్యసభ స్థానాలు కేటాయించడం లేదని, కనీసం నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. అగ్రవర్గ ముస్లింలకే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. నూర్ భాషా దూదేకుల ముస్లిం హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సమితి ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో నూర్ భాషా దూదేకుల ముస్లింలు 25 లక్షల మంది ఉన్నారని, వారికి రాజకీయ పార్టీలు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. 1/6 పదవులు కూడా అగ్రవర్ణ ముస్లింలకు కేటాయిస్తూ తమకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. హజ్ కమిటీ, వక్స్ బోర్డు, ఉర్దూ అకాడమీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, మైనార్టీ కమిషన్, ముస్లిం అడ్వైజరీ కమిటీ లాంటి కమిటీలలో దూదేకుల వారికి స్థానమే లేదన్నారు. నేటి ప్రభుత్వం బీసీలలో 5 కార్పొరేషన్ ఏర్పాటు చేసినా అందులోనూ విచిత్రంగా అగ్రవర్ణ ముస్లింలకే ఇవ్వటం ఉందన్నారు. ఆర్భాటంగా ప్రారంభించిన కులగణన సర్వే వివరాలు తక్షణం తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ నివేదికను అమలుపరచాలని, ఓబీసీ వర్గీకరణ, బీసీ సప్లాన్ విషయాలలో జస్టిస్ రోహిణి కమిటీ నివేదికను బహిర్గతపరిచి అమలు చేయాలన్నారు. దూదేకుల నూర్ భాషా ముస్లిం శాశ్వత జీవో సాధన నేటికి కులవృత్తిని నిరంతరాయంగా సాగిస్తున్న వారికి, 50 సంవత్సరాలు నిండిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్, బుర్రకథ పితామహుడు పద్మశ్రీ బిరుదాంకితుడు, అణగారిన వర్గాల గొంతుకైన పింజారి నాచర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ నందు దూదేకుల విద్యార్థులకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు, వైసీపీ, బీజేపీ, తెలుగుదేశం ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే సీటు, ఒక ఎంపీ సీటు, ఒక ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలా. ఎందుకంటే వీళ్ళు దాదాపుగా ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి నూరు భాషల కార్పొరేషన్లో నిధులు కేటాయించకపోవటం, వీళ్ళ పిల్లలు చదువుకోవడానికి పూర్తిగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోయారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ జీవోని ఎన్నికల ముందే ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ శాఖ షేకులు, సయ్యదు, పఠాన్లు, మొఘలు, మైనార్టీలో సిక్కులు, బౌద్ధులు, పార్సీలు అనేక కులాలు, తెగలు ఉన్నాయి. వీళ్ళకి ఎస్సీలకు ఏ విధంగా సప్లాన్ కేటాయిస్తున్నారో నూరు భాషలకు కూడా గ్రామాల్లో వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ముస్లిమ్స్గా మమ్మల్ని గుర్తించకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు మమ్మల్ని మైనారిటీలుగా గుర్తించి మమ్మల్ని దూదేకులు, నూరు భాష, లతాఫు, పింజారీలు అనే పదాలని పూర్తిగా నిషేధం చేసి ముస్లింలుగా గుర్తించి మాకు చట్టసభల్లో అవకాశం కల్పించి మా పిల్లలకి టీసీలకు కానీ, మా పిల్లలు చదువుకోవడానికి, వాళ్ళ కార్యాచరణ ముందుకెళ్ళడానికి
కార్యరూపం దాల్చాలని ప్రభుత్వం నేను కోరుతున్నానండి. ప్రభుత్వాలు అందరూ దృష్టి పెట్టి రానున్న కాలంలో మా జీవోని మార్చి మమ్మల్ని ముస్లింలుగా పరిగణించాలని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలు. జై. బీసీలకు అండగా నిలబడటానికి టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో భవిష్యత్ కార్యాచరణపై జైహో బీసీ సభను ఏర్పాటు చేశామని జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూగి శ్రీనివాసరావు తెలిపారు. రాబోయేది టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వమని, బీసీలకు గత ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమం అందిస్తామని చెప్పారు. అనుభవం, విజనరీ కలిగిన నాయకుడు చంద్రబాబు అధ్యక్షతన బీసీ డిక్లరేషన్ సభ జరుగుతుందన్నారు. బీసీలకు వెన్నెముకగా ఉంది జనసేన, టీడీపీ పార్టీలు మాత్రమేనన్నారు. క్లాస్ వార్ అంటూ వైసీపీ ప్రగల్భాలు పలుకుతుందని, అది క్లాస్ వార్ కాదు, హై క్లాస్ వార్ అని పేర్కొన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. జనసేన మరియు తెలుగుదేశం సంయుక్త ప్రభుత్వం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి తాలూకా చరిష్మా, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, జనసేన పార్టీ తాలూకా విలువలు, అలానే అనుభవంతో కూడుకున్నటువంటి నాయకుడు, విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలన్నీ కూడా సంయుక్తంగా ఎవరైతే మాలాంటి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి బీసీ నాయకులు ఉన్నారో వాళ్ళందరి తాలూకు ఆలోచనలు వేదికగా ఈరోజు మనకు నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఒక ఎన్నికలకి ఒక అద్భుతమైనటువంటి మైలేజ్ వచ్చేటటువంటి సభగా ఇదైతే ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, బీసీలకి వెన్నుముకగా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే కేవలం అది జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ తప్ప మరే ఇతర పార్టీలు కాదు. ఈ బీసీలకి నేను చాలా క్లాస్ వార్ అనుకుని అంటున్నాడు ఆయన. అక్కడ అత్యధికంగా 1,00,000 కోట్లు ఉన్నటువంటి క్లాస్ వార్లోకి నిజంగా చెప్పాలంటే ఆయన హై క్లాస్ వార్లో ఆయన ఉన్నాడు. మేమైతే బీసీలకి వెన్నుముకగా ఉన్నాం. బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ, బీసీలు అంటేనే జనసేన పార్టీ. కాబట్టి ఈ బీసీ సదస్సు అనేది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని మేమైతే భావిస్తాం. జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో బీసీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం జూమ్ మీటింగ్ నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిన జూమ్ మీటింగ్ లో టీడీపీ, జనసేన పార్టీ బీసీ నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభిప్రాయం సేకరణ చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలో ఉన్న టీడీపీ, జనసేన నాయకుల సలహాలు, సూచనలు తీసుకున్నారని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సభ్యుడు చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఏదైతే ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తి కార్పొరేషన్లు, ఉత్తుత్తి హామీలు బీసీల పట్ల చేసి మోసపూరితమైన వాగ్దానాలతో ఈరోజున బీసీలని ఒక యాచకులుగా చేసినటువంటి ఈ వైసీపీ గవర్నమెంట్ మీద రాబోయే రోజుల్లో ఒక యుద్ధం ప్రకటించే విధంగా ఈ రోజున బీసీల ఉద్యమం జైహో బీసీ అని చెప్పి ఈ రోజున బీసీలకు అండగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రోజున బీసీలకు మేము అండగా ఉంటాం, రాబోయే రోజుల్లో బీసీలని ఒక ఉన్నతమైన స్థానంలో నిల్చోబెడతాం అనే ఉద్దేశంతో ఈ రోజున పెద్ద మీటింగ్ జరగబోతూ ఉంది. చాలా భారీ ఎత్తున ఈ రోజున సమీకరణ చాలామంది వస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా రాష్ట్రం మొత్తం మీద. ఎందుకంటే గతంలో మనం చూస్తే తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎంత అండగా ఉందో మనకు తెలుసు. అలాంటిది ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దారుణమైన మోసపోయి ఈ రోజున పరిస్థితి వస్తూ ఉన్నాం. దయచేసి ఇక రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన దీంతో బీసీలు ఉంటారని చెప్పి ఒక హామీ ఇచ్చే విధంగా ఈ సభ ఉండబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మార్చి 9న మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ వేదికగా హలో వికలాంగ్ చలో అమరావతి మహాగర్జనకు ప్రతి గ్రామం నుంచి దివ్యాంగులందరూ లక్షలాదిగా తరలిరావాలని విహెచ్పిఎస్ నాయకులు, జాతీయ కోర్ కమిటీ కో చైర్మన్ అందే రాంబాబు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం ప్రెస్ క్లబ్ నందు ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కలపాల వికాస్ మాదిగ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో దివ్యాంగులకు 6,000 పెన్షన్ను అమలు చేయడంతో పాటు తొలగించిన 92,000 పెన్షన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం మహిళా సంఘం నాయకులు సుజాత నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలిషా మాదిగ, కూచిపూడి సత్యం, మంద వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 10th అర్హత పెట్టి సకలాంగులు వివాహం చేసుకుంటే వివాహ ప్రోత్సాహ బహుమతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అలాంటి జీవోని వెంటనే రద్దు చేసి 10వ తరగతితో సంబంధం లేకుండా అందరూ కూడా వివాహ ప్రోత్సాహ బహుమతి ఇవ్వాలని, అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టు వెంటనే భర్తీ చేయాలని, శారీరక వికలాంగుల రోస్టర్ పాయింట్ 56ని బదిలీల రోస్టర్ పాయింట్ 31ని మరియు మానసిక వికలాంగుల రోస్టర్ పాయింట్ 84ని 10 లోపు మార్చాలని, వికలాంగులకు కూడా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వికలాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని ఈ నెల 9వ తారీఖు నాడు చలో అమరావతి పేరుతోటి వికలాంగుల మహాగర్జన చేయబోతా ఉన్నాం. 9 లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వికలాంగుల డిమాండ్ల మీద ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని, లేని ఎడల మేమందరం వికలాంగులందరం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేలాది మంది వికలాంగులము రేపు చలో అమరావతి కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వస్తా ఉన్నాం.
రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అధికారం, రాజ్యాధికారం కావాలని తెలుగు రాజ్యాధికార సమితి అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. ఈ రెండు ఉంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంక్షేమం, అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమిగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రీఫార్మ్ పార్టీ, నవరం కాంగ్రెస్ పార్టీ కూటమి జెండా ఆవిష్కరణ కార్యక్రమం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా తెలుగు రాజ్యాధికార సమితి అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ 4 పార్టీల కూటమి రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అధికారం, రాజ్యాధికారం కావాలన్నారు. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహబూబ్ బాషా మాట్లాడుతూ చంద్రబాబు, జగన్ తప్ప ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు ముఖ్యమంత్రి పదవికి అర్హులు కారా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో గెలుపు కోసం 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తుందన్నారు. ఓటర్లు డబ్బులకు ప్రలోభపడకుండా తమ హక్కుల కోసం ఓటు వేయాలన్నారు. రాష్ట్రాన్ని మంచి దృక్పథం వైపు తీసుకువెళ్లాలని తమ కూటమి ఏర్పడిందని రీఫార్మ్ పార్టీ అధ్యక్షులు తెలిపారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మరి 25 పార్లమెంట్ నియోజకవర్గ ఎలక్షన్లో ఈ 4 పార్టీలు కలిసి ఒక ఉమ్మడి కూటమిగా మేము భవిష్యత్తు ఎలక్షన్లో పోటీ చేస్తాము. మాకు ఏకైక ఆలోచన, ఆశయం కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలైన మా ఎస్సీలకి, మా ఎస్టీలకి, మా బీసీలకి, మా మైనార్టీలకి, మా బడుగు బలహీన వర్గాలకి అధికారం కావాలి, రాజ్యాధికారం కావాలి. ఖచ్చితంగా మేము దాన్ని సంపాదించుకుంటాము. అధికారం, రాజ్యాధికారం ఉంటేనే మా ఎస్సీలకి, మా ఎస్టీలకి, మా బీసీలకి, మా మైనార్టీలకి సంక్షేమంగానే అభివృద్ధి కానీ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 పార్టీలు ఏకైక లక్ష్యము అధికారం, రాజ్యాధికారం సంపాదించుకోవడమే. అనంతరం నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలీల్ మాట్లాడుతూ రాజ్యాధికారమే లక్ష్యంగా మన ఓట్లు మనమే వేసుకోవాలి, మన ఎమ్మెల్యేలను మనమే తయారు చేసుకోవాలి, లోక్సభ, రాజ్యసభకు మన మనుషులను పంపించుకోవాలని అన్నారు. 4 కూటముల అభ్యర్థులను బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీల పట్ల, బీసీల పట్ల చిన్న చూపు చూస్తున్నారు. చిన్న పార్టీలు అని లెక్కలేదు. మేము కూడా కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా బకెట్ గుర్తును తీసుకొచ్చాం. జాతీయ స్థాయిలో పోరాడుతూ ఉన్నాం. ప్రజలు గమనించాలా, మరి 4 పార్టీల కూటమి అభ్యర్థుల్ని గెలిపించే విధంగా బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు, ఓబీసీలకు చేతులు జోడించి నమస్కరిస్తూ బకెట్ గుర్తుకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బూత్ కమిటీ, సచివాలయ కన్వీనర్లు, ముఖ్య కార్యకర్తలు నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు రామిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాపులపాడు మండలంలోని అన్ని గ్రామాల కన్వీనర్లు, బూత్ కమిటీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లను సంసిద్ధం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.